ఒకరోజు అక్బర్ బీర్బల్ని సరదాగా ఆట పట్టించాలని అనుకున్నారు. బీర్బల్, నాకొక సందేహం ఉంది, తీరుస్తావా? అలనాడు విష్ణుమూర్తి ఒక ఏనుగు ఆర్తనాదాలు విని వెంటనే దాన్ని రక్షించడానికి పరిగెట్టాడని నేను వేద పురాణాల్లో ఉందని విన్నాను. ఎందుకలా? అక్కడ సేవకులెవరూ లేరా అని అక్బర్ బీర్బల్ని అడిగాడు. బీర్బల్ ఇలా జవాబిచ్చాడు: సామ్రాట్, మీ సందేహం నేను సమయం వచ్చినప్పుడు తీరుస్తాను. కొన్ని రోజులు గడిచాయి. బీర్బల్ ఒక పని మనిషిని పిలిచి ఆమె చేతికి ఒక మైనపు బొమ్మని ఇచ్చాడు. బొమ్మ అచ్చు ఒక శిశువు రూపంలో ఉంది. ఈ రోజు నేను మహారాజుతో తోటలో ఉన్నప్పుడు ఈ బొమ్మను తీసుకుని నీటిలో పడిపోయినట్లు నటించు. నీకు మంచి బహుమతినిస్తాను అని ఆ పని మనిషికి చెప్పాడు. అలాగే పని మనిషి సాయంత్రం అక్బర్ బీర్బల్ తోటలో వివరిస్తుంటే తోట నడి మధ్య ఉన్న మడుగులో కాలు జారి పడిపోయినట్లు నటించింది. తనతో పాటు ఆ శిశువు బొమ్మ కూడా నీళ్ళల్లో పడిపోయింది. అక్బర్ ఈ దృశ్యం చూడగానే వెంటనే నిండు బట్టలతోనే నీళ్ళల్లోకి దూకి ఆ శిశువు బొమ్మను కాపాడసాగాడు. బీర్బల్ మడుగు గట్టున నిలుచుని, మహారాజా, ఎందుకు మీరు నీళ్ళల్లోకి దూకారు? సేవకులను పురమాయిస్తే సరిపోయేది కదా అని అన్నాడు. ఒక శిశువు ప్రాణాపాయ స్థితిలో కనిపిస్తే మీరు ఎలా ముందు వెనక చూడకుండా ఆదుకోవాలనుకున్నారో, విష్ణుమూర్తి కూడా అలాగే తన భక్తుడైన ఆ ఏనుగుని కాపాడడానికి వెనకాడలేదు అని చాలా తెలివిగా అక్బర్ సందేహం తీర్చాడు. థ్యాంక్ యూ. ఫాలో ఫర్ మోర్ వీడియోస్.